కూర్చుని. సార్ మీ పేరు? నా పేరు గాజుల శివరాం ప్రసాద్. ఎందుకు వచ్చారు ఈ జనసేన పార్టీ ఆఫీస్కి? పట్టాదారు పాస్బుక్ ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా ఘంటసాల మండలం విపరీతంగా తిప్పుతున్నారండి, ఇవ్వకుండా. దాని గురించి అర్జీ ఇవ్వటానికి రైతు పట్టాదారు పాస్బుక్ దానికోసం వచ్చానండి. 3 ఏళ్ళగా తిప్పుతున్నారండి అది. సార్ ఈ సమస్యతో ఇదివరకు ఎవరి దగ్గరికి వెళ్ళారా? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి, జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్. ఏం పరిష్కారం అవ్వలేదు సార్. మరి ఏంటంటే మీ సమస్య నెరవేరుద్దని అనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చారు కదా? మరి ముఖ్యమంత్రి గారు కదా, డిప్యూటీ సీఎం అయినా ముఖ్యమంత్రితో సమానం కదా, నెరవేరుద్దనే ఆశతో వచ్చాం. మానవులు ఆశతోనే బతుకుతారు కదా అది. మరి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని అసలు ఎందుకు నమ్మి వచ్చారు మీరు? న్యాయం చేస్తారంటే ఆయన ఇప్పుడు దేశం అంతా తిరిగి ప్రజలకు న్యాయం చేసినోడు నాకు న్యాయం చేయలేరా? ఏమంటారు మీరే చెప్పండి. నేను అదే న్యాయం చేస్తారన్న ఆశతోనే వచ్చా. సరే, అంటే ఇది అన్యాయంగా లాక్కున్నదా లేదంటే ఎవరన్నా? అన్యాయం కదండి, నాది పట్టాదారు పాస్బుక్ చెదరబట్టింది, దాని స్థానంలో ఇవ్వటమే. దానికే తిప్పుతున్నారమ్మా రెవెన్యూ వాళ్ళు. అదేండి. ఎక్కడైనా లంచాలు అడిగారా మరి? అడిగారు. ఎందుకు అడగలా? లంచాలు అడగడమే, లంచం కూడా ఇచ్చినా పని జరగల. ఆ విఆర్ఓ మారిపోయాడు. సార్ మీ పేరు? నా పేరు లావరాజ్ అండి. సార్ ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? మేము మండపేట నియోజకవర్గం అండి, కపిలేశ్వరం మండలం అంగర గ్రామం అండి నాది. ఇది పంచాయతీలోనండి వార్డు నెంబర్స్ అండి. మేము జనసేన వార్డు నెంబర్లు 4 నగ్గామండి. 4 నగ్గాక వైసీపీ ప్రెసిడెంట్కి నగ్గారండి. అతను 50 ఫైనల్స్ కానీ పంచాయతీ నిధులు కానీ ఏ వచ్చినా దుర్వినియోగం చేసి పంచాయతీ తీర్మానం లేకుండా చేస్తున్నారండి ఆయన. మా నెంబర్లో ఏ నెంబర్లైనా పార్టీ కాదండి ఇక్కడ, ఏ నెంబర్లైనా పంచాయతీ తీర్మానం అవ్వకుండా చేసుకున్న విధానం ఆయన అడగట్లేదండి. మేము అయితే వార్డు నెంబర్లం కదండి, మేము తీర్మానం అవ్వకుండా మాకు చెప్పాలి, ప్రతి ఖర్చు మాకు చెప్పాలంటే ఏమి చెప్పకుండా తీర్మానం లేకుండా చేసేస్తున్నారండి. అంటే వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఎంత కావాలంటే అంత రాసుకుంటున్నారా? అవునండి, ఎంత కావాలంటే అంత రాసుకుంటున్నారండి. సిమెంట్ రోడ్డు, సిసి రోడ్డు మీద బాగున్న రోడ్లు కూడా రోడ్డు మీద రోడ్డు వేసేసుకుని డబ్బులు చేసుకుంటున్నారండి. అది మేము కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టుకున్నామండి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది? ఆయన వచ్చినప్పటి నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ జరుగుతుంది, అప్పటి నుంచి జరుగుతుందండి. ఇలాగా మొన్నటిదాకా కూడా మేము ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా మేము అడుగుతూనే ఉంటున్నామండి. ఆయన మామూలుగా వెళ్ళిపోతూనే ఉంటున్నారు, చెప్పట్లేదండి ఏమని. ఇప్పుడు ఆ అధికారం ఆయనదని చెప్పేసి నేను అధికారంలో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేస్తారో అన్నట్టుగా చెప్తున్నారండి ఆయన వీళ్ళతోటి. నెక్స్ట్ మేము ఇందులో పెట్టామండి 50 ఫైనల్స్ కూడా 43 లక్షలు వచ్చిందండి మొన్న ఎలక్షన్ ముందు. ఆ 43 లక్షలు కూడా ఏం చేశారు ఏంటి అన్నది ఏమీ లేకుండా 1200 రూపాయలు ఉన్నాయని చెప్పేసి లెక్కలు చెప్పేసి చెప్తున్నాడండి. లెక్కలు అయితే మాత్రం ఆయన ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు తప్ప ఏది ఇలాగ దీనికింత అని కూడా చెప్పలేదండి. మాకు తీర్మానం కూడా చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. తీర్మానం అవ్వలేదని చెప్పేసి మేము అడుగుతండి, తీర్మానం పెట్టారండి. పెట్టాక ఇద్దరే వార్డు నెంబర్లు సైన్ చేశారండి. ఇద్దరు చేసుకుని వెళ్ళిపోయాక మీకు అది ఇచ్చేస్తానని చెప్పేసి మినిట్ బుక్ బయటికి తిప్పి మీటింగ్లో కాకుండా కూడా బయటికి తిప్పి సంతకాలు పెట్టమంటున్నారండి బెదిరించి. సరే, మరి ఇక్కడికి వచ్చారు, మరి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? మేము నమ్ముతున్నాండి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని. ఎందుకంటే పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి ఆయన చేస్తారని, ఆయనది కాకపోయినా ఇది న్యాయం చేస్తారని ప్రజల కోసం అండి, మా వ్యక్తిగతంగా కాకుండా ఇదండి ప్రజల కోసం వచ్చామండి మేము. ఇది ప్రజలకి ధనం దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి అర్జీ ఇవ్వడానికి వచ్చామండి. నెక్స్ట్ ఇంకోటండి, మాకు మండపేట నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే కింద నగ్గారండి. ఎవరో వేగిల్ జోగేశ్వరరావు గారండి. ఆయన దిష్టికి డంపింగ్ యార్డ్ దిష్టి లేదండి మనకి అని చెప్పేసి తీసుకెళ్ళినా ఏమీ సమాధానం చెప్పకుండా చేసుకెళ్ళిపోతున్నారండి. మొన్న కూడా అక్కడ ఏంటంటే ఆయన జనసేన పొత్తుండటం వలన ఆయన వేగిల్ జోగేశ్వరరావు గారు నగ్గారు తప్ప లేకపోతే లేదండి. ఎందుకంటే ఏది పని చేయట్లేదండి. ఆయన అప్పుడైతే కార్యకర్తలైనా వార్డు నెంబర్లోనే మధ్యాహ్నాన్ని అప్పుడు వాడుకుని నగ్గుతారు తప్ప ఏ విధమైన ఉపకారం లేదండి ఆయనతోటి. మీ పేరు? మస్తానమ్మ.
మరి ఎందుకు వచ్చారు ఈ జనసేన ప్రజా దర్బార్కి? సార్ నాకు నెల్లూరులో న్యాయం కావటం లేదు సార్. ఇంతకుముందు వీళ్ళు జగన్ పార్టీ ఉంది, వాళ్ళ చెల్లి వైసీపీ పార్టీలో ఉంది. స్టేషన్కి ఎన్నిసార్లు పోయినా న్యాయం కావటం లేదు. ఇంట్లోంచి నా తరిమేస్తున్నాడు. నా సామాను, నా గొడ్డలు కట్టుకుని గొడ్డల మీద చేస్తున్నా. ఇంటికాడికి పోతే అమ్మోడు గొడవ వేసుకుంటారు, ఉన్నదంతా వాళ్ళకి పెట్టేసావు అనేసి చెప్పాను అంటున్నారు. నాకు ఎక్కడికి పోయినా న్యాయం కావటం లేదు. ఇదివరకు పోలీసులు చుట్టూరు తిరిగారని చెప్పేసి మీరే అంటున్నారు. వైసీపీ అధికారంలో ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు స్టేషన్కి? ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది సార్. 1.5 సంవత్సరం తిరుగుతానే ఉన్నా. ఏ నాటికి నాకు న్యాయం కాల. నేను ఆడికి వెళ్తాను, ఆడి నుంచి పెద్ద మనుషులు ఫోన్లు చేసేది, వాళ్ళకి న్యాయం చేసుకుంటా మాట్లాడుతున్నారు. నాకు ఎట్టయినా న్యాయం కావాలి సార్. అప్పటికి జగన్ వాళ్ళ కాడు కానీ తిరిగాను, జగన్ తరపున వాళ్ళు తిరిగినా కానీ నాకు ఏం కాల. ఇప్పటికి పవన్ కళ్యాణ్ సార్ కాడు కానీ ఇప్పుడు 2సారి ఇది రావటం. పోయినసారి వచ్చి లెటర్ పెట్టాను, ఫోన్ చేస్తానన్నారు, ఏమీ లేదు, మాట్లేదు, ఏం లేదు సార్. నాకు అసలు నేను ప్రక్కన లేక గుడికాడ ఉంటున్నా. నేను ఇంట్లోంచి గుడికాడికి వచ్చేస్తున్నా. నాకు కట్టుకున్న గొడ్డలు బంగారు అంతా తీసేసుకొని నేను దిక్కున్న కాడు చెప్పుకోపో, ఏమన్నా చేసుకోపో అని చెప్పని మాట్లాడుతున్నారు సార్. నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలో, ఎక్కడ చేయాలో, ఏం చేయాలి? అప్పటికి ఒకసారి పాయిజన్గా తాగేసిన. నేను పాయిజన్ తాగేస్తే వాళ్ళే హాస్పిటల్ తీసుకొని పోయి నన్ను చూపించారు. వాళ్ళ చెల్లెలు వాళ్ళ బాబే సార్. నాకు న్యాయం కాకపోతే వాళ్ళిద్దరు ఉద్యోగాలని పోవాలి. మా ఆయన స్కూల్లో సిఆర్పి పని చేస్తాడు. మా వాళ్ళ బాబు ఏమంటే ఆర్టిస్ట్ కన్నట్టు పని చేస్తాడు. నాకు బతుకుని ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఉంచి అన్ని ఇంట్లో సామాన్ అంతా నాదే. ఇప్పుడు ఏ రావంతో ఆ ఇంట్లో ఉంటున్నాడు. నీ దిక్కునే కాదు చెప్పుకోపో, ఏమన్నా చేసుకోపో అని అన్నాడు. మొన్నటి నుంచి ఇక్కడే ఉండి పింఛన్ కానీ తీసుకోలేదు సార్. నేను పింఛన్ కానీ తీసుకోలేదు నెల. అమ్మ సరే, మరి ఇప్పుడు ఈ సమస్యలు మీరు నెరవేరుద్దని పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు కదా, మరి నెరవేరుద్దని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను కాబట్టి వచ్చిన ఆయన. జగన్ అంటే చేయలేదు, ఈయన వచ్చాడు కాబట్టి అందరూ చెప్తున్నారు. అందుకే ఇక్కడ చేస్తారనేసి ఇక్కడికి వచ్చాను నేను. ఈయనగా నాకు చేయకపోతే నేను ఇంకా వేస్ట్ సార్. నేను చెప్తాను, ఏదో చేసుకోవాల్సిందేను. కలిసేదానికి లేదు సార్ సార్ని. సార్ మీ పేరు? నా పేరు నారాయణరావు. ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? నేను ఒక ప్రస్తుత పరిస్థితిలో చాలామంది ముఖ్యంగా పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళు, పేదవాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్గా అడగటం కోసం వచ్చా. దానికి కారణం ఏందా అంటే, అడుక్కునే వాళ్ళకి ఆధార్ కార్డులు లేక ఇంకా బిచ్చమెత్తుకొని తిరుగుతున్నారు స్టేట్లో. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు కావాలి. ఆ ఆధార్ కార్డుల సహాయంతో వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉచిత నివాసం ఏర్పాటు చేసే బాధ్యత వాళ్ళకు ఉంది. ఉచిత వైద్యం కూడా ఇచ్చే బాధ్యత ఉంది. వాళ్ళకి ఉచితమైన పెన్షన్లు, ఉచితమైన నివాస యోగ్యాలకి వాళ్ళకి అవకాశం ఉంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఒక సామాన్య మానవుడిగా నేను వాటిని ఆధార్ కార్డులు ప్రతి అడుక్కునే వ్యక్తికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఇంకోటి కూడా కోరుతున్నాను, వాళ్ళని గుంటూరు జనరల్ హాస్పిటల్ కానీ, ఇటు మన మంగళగిరిలో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో కానీ పేద వర్గాలు, ఇంకా ఆదాయం లేని వర్గాలు, వాటిలో కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు, కొన్ని టెస్టులు చేయడానికి లేదు, కొన్ని పరికరాలకి చేయటానికి. నేను గతంలో అర్జీ ఇవ్వటం కూడా జరిగింది దీని నిమిత్తం పవన్ కళ్యాణ్ గారికి. నా వ్యక్తిగతంగా నా పేరు, నా వివరాలతో నాకు పని లేదు, అసలు అవసరం లేదు. వాటిని నేను కలవపోయినా పర్వాలేదు, కానీ ఈ వారు పునరుద్ధరించి ఆ పేద వర్గానికి, ముఖ్యంగా అడుక్కునే వాళ్ళకి కానీ ప్రభుత్వంలో చట్టంలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, మనిషి బతుకుంటే చాలు, బతుకున్నట్టు లెక్కగా భావించి వాళ్ళకి ఆధార్ కార్డులు మంజూరు చేసి, వాళ్ళు ఒక పేదవాడికి ఏవైతే సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వస్తాయో అడుక్కునే వాళ్ళందరికీ కూడా అదే సహకారం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇది అమలు చేస్తాంలో మీ మీడియా మిత్రులు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సహకారం చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.